హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డైరీ ఫామ్. ఇప్పుడు ప్రజెంట్ హర్యానాలో గేదెలను వాళ్ళు పొద్దున్నే 10 ఆ టైంలో వాళ్ళు ఈత కోసమని ఇలా కాలువలకు తీసుకొస్తారండి. ఈ కాలువలు హర్యానా ప్రతి చిన్న పల్లెటూరులో కూడా ఈ కాలువలు వాళ్ళ హర్యానా గవర్నమెంట్ వాళ్ళు తవ్వించి ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గేదెల మీద వాళ్ళు చాలా శ్రద్ధ చూపించారండి. బ్రీడ్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఫీడింగ్ హ్యాబిట్స్ కానీ చూడవచ్చు మీరు వీడియోలో. చిన్న దూడ కాండి పెద్ద గేదెలు అన్నీ ఇక్కడ కాలువలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ముర్రా అనేది మెయిన్ వాటర్ బఫెలో అండి. వాటర్ బఫెలో అంటే నీళ్ళు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది. చూడవచ్చు అది నెవరు కూడా వేస్తుంది. అలా నెవరేయడం వల్ల మనకి మిల్క్ కూడా రెడీ అవుతుంది. చూడవచ్చు ఎన్ని గేదెలు ఉన్నాయో. ప్రతి గ్రామంలో ఉంటుందండి ఇలా ఒక కాలువ అనేది పక్కా ఉంటుంది ప్రతి గ్రామంలో. వీళ్ళు చలికాలం అయినా సరే గేదెనేమో కడుగుతారండి, పక్కా ఒకసారైనా కడుగుతారు. ఎండాకాలం అయితే 3 పూటలు కడుగుతారండి. చూడవచ్చు గేదెలు కూడా మీరు చూడవచ్చు అది కాలువ ఎంత దూరం ఉందో. మన ఆంధ్ర తెలంగాణలో ఇటువంటి కాలువలు చాలా తక్కువ అండి చూడడం. వీళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంట్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చి తవ్విచ్చి ఇస్తాయి కాలువలు. చూడవచ్చు గేదెలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈత కొడుతూ నెవరేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల వాటికి స్ట్రెస్ కూడా తగ్గుతుందండి. స్ట్రెస్ తగ్గుతుంది, క్లీన్గా కూడా అవుతాయి, హ్యాపీగా ఫీల్ అవుతాయి. హ్యాపీగా ఉంటే వాటి మైండ్ పీస్ఫుల్గా ఉండడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.